ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దాతలు కూడా తమకు చేతనైన కాడికి సేవా కార్యక్రమాల్లో తమ పాలు పంచుకుంటూ ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన కాడికి ప్రజలైతేనేమి ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చి దాతలు పబ్లిక్ లో సాయం చేస్తున్నారు. ఈ మాదిరిగా చేయడం ప్రొద్దుటూరులో ఆనవాయితీగా ఉంది. ఏ కార్యక్రమం ఎక్కడ బయట జరిగిన తుఫాన్లు ఇవే వచ్చినా కూడా ఇక్కడ నుంచి ప్రొద్దుటూరు నుంచి అక్కడికి సరుకులు కానీ ఏమి కానీ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. ప్రొద్దుటూరు నుంచి ప్రొద్దుటూరులో మంచి మంచి దాతలు ఉన్నారు, జనానికి ఉపయోగపడతారు. కాకపోతే వాళ్ళని ఏ విధంగా ఎట్లా వాడుకోవాలనేది కూడా మనకు కూడా తెలిసిందా. దాతలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేనే కరోనా టైంలో నేను సాయం చేస్తా అంటే ఎంతో మంది పిలిచి నన్ను, రాజా నువ్వు డబ్బులు తీసుకొని ఖర్చు పెడతావు ఎక్కువ, నేను వద్దన్నా అవసరం వచ్చిన అడుగుతాను, ఎవరితో తీసుకోలే. కాకపోతే పోతే వాళ్ళైతే ఖచ్చితంగా సాయం చేస్తారు. ఇలాంటి దాతలు ఎంతో మంది ఉన్నారు ప్రొద్దుటూరులో. ఇంకా నేను చేసిన కార్యక్రమాలు అంటే ఈయన ప్రొద్దుటూరులో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున, మా సంఘం తరఫునే చేసిన బీసీల తరఫున, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ దీనికంతా నాయకత్వం వహిస్తాను. గత 5 సంవత్సరాల నుంచి కూడా దీన్ని వహిస్తా వచ్చినాం. ఇప్పటికి కూడా అది జరుగుతూనే ఉన్నది బీసీ సంక్షేమ సంఘం అనేది. దాని ఆధ్వర్యంలో పేదలను ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒక 5 మందిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మేమే ఫీజులు కడతాను. పేదలకు పెళ్లిళ్ళు చేయిస్తా, ఉచిత వివాహాలు చేయిస్తా ఉన్నా. ఎంతో మంది మా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ పిల్లలు ఈ పొద్దు కడప రిమ్స్ కాలేజీలో ఒక విద్యార్థి చదువుతున్నాడు. అతని అంటే ఫ్రీ సీట్ అతనికి వచ్చింది. అతని గవర్నమెంట్ ఫీజు 9,600 రూపాయలు మేమే కడతాను ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3వ సంవత్సరం లోకేష్ అనే పిల్లలు మేమే కడతాను. అభ్యాస్ కాలేజీ, భావన కాలేజీలో మేము చదివించే పిల్లలు చదువుతున్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ కూడా ఎవరైనా చేరాలా అనుకుంటే రేపు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఎవరైనా మా ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఈసారి 10 మందిని చదివించాలనుకుంటున్నాను. కాకపోతే ఈసారి దానికి ఒక ట్రస్ట్ పేరు నిర్ణయించాలనుకున్నాను. సిఎస్ఆర్ ట్రస్ట్ అని మన ఆయన ఈ మధ్య కాలంలోనే కాలం అయిపోయినాడు. ఆయన పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేస్తాను రేపు ఉగాదికి. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 25 మంది పేదలకు ఉచిత వివాహాలు నిర్వహించాలని ఇప్పుడు గతంలో జరిపినాం. మేము జరిపిన వివాహాలకైతే ఒక కార్యక్రమాన్ని 6 గ్రాముల బంగారు 100 మందికి భోజనాలు పెట్టాం. అంటే వాళ్ళు ఆ జంటలు వచ్చిన వాళ్ళు. అలా రేపు నెక్స్ట్ 2021 సిఎస్ఆర్ అనే ఒక ట్రస్ట్ తరఫున నడుపుతుందా 10 మంది విద్యార్థులకు పేదవారికి ఉచిత వివాహాలు ఈ కార్యక్రమాలన్నీ చేయదలుచుకున్నాం. దీనికి మీడియా సోదరులు ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మేము చేసే సేవా కార్యక్రమాలు ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియాలంటే ఇప్పుడు మీడియానే ఉండేది. ఆ మీడియా ఖచ్చితంగా మాకు తోడ్పడాలా, మాకు ఖచ్చితంగా తోడ్పడతారా, అవకాశం కల్పిస్తారని మాకు కూడా నమ్మకం ఉన్నది. ఇన్నాళ్ళు ఈ మీడియా సపోర్ట్ చేస్తేనే ఇంత బాగా ఎదిగింది. ఎప్పటికీ కూడా మీడియా అనేది మాకు అండగా ఉండాలి. ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించిన సత్యనారాయణకు నా శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.